నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆయన పేరు నాగేంద్ర ప్రసాద్ శర్మ. సొంతూరు కడప, ఉండేది హైదరాబాద్. చేసేది వైట్ కాలర్ నేరాల జాబ్. ఎంత బాగుంది కానీ వైట్ కాలర్ నేరాల జాబ్ ఏంటనుకోవచ్చు. ఈ శర్మ గారు చేసేది ఏంటంటే, ఈయన పేరున దేశంలో కొన్ని ప్రముఖ కంపెనీలు ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు. 2016 నుంచి ఇదే రకమైనటువంటి వ్యవహారం. విలువైనటువంటి కార్లలో తిరగడం, విలాసవంతమైనటువంటి జీవితం గడపడం ఈ శర్మ గారి ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూడాలి. 2021లోనే జైలుకు వెళ్ళొచ్చాడు. అయినా సరే బుద్ధి మారల. వైట్ కాలర్ క్రైమ్, దీంట్లో ప్రధానంగా ఇతను పిహెచ్డి చేశాడనే చెప్పాలి. ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, ఇదిగో నా కంపెనీ ఇది, దీంట్లో మీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా, ఒక 15% లేదా 20%, 25% ఇట్లా వారికి ఆఫర్ ఇస్తాడు. దాని ద్వారా అవతల వ్యక్తులు నమ్మటం, ఇతని కంపెనీలో డబ్బులు పెడుతున్నట్లు మొత్తం అంతా క్రియేట్ చేస్తాడు. చేసి వారి నుంచి ఇనీషియల్ స్టేజ్లోనే కొంత అమౌంట్ లాగుతాడు. అలా దాదాపు 150 మందిని మోసం చేశాడు. దాదాపుగా వారి దగ్గర నుంచి 1000 కోట్ల రూపాయలు కూడా గుంజేశాడట. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు కడప జిల్లా అనేసరికి ఇతని వెనుక ఎవరు ఉన్నారు అనేది ప్రధానంగా కడప అనేసరికి ఒక రకమైనటువంటి ప్రస్తావన వస్తుంది. సో దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు, నిఘా పెట్టారు. ఉండేది కడపే, కానీ అతను ఎక్కువగా తిరిగేది మాత్రం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇటువంటి ప్రధానమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో. సో ఇలాంటి సందర్భంలో అతను పట్టుకున్న తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వచ్చాయి బయటికి. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల సపోర్ట్ కూడా ఉంది, అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టారు. అసలు ఈ శర్మకు సపోర్ట్ చేసినటువంటి వారు ఎవరు? ఎందుకనంటే ఒక వ్యక్తే పెద్ద స్థాయిలో ఇలా నేరాలు చేయటం అనేది అవ్వదు. ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి బయటకు వచ్చినటువంటి అంశాలను ప్రాతిపదికన చేసుకుని విచారణ చేస్తున్నటువంటి సిసిఎస్ పోలీసులకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. 1000 కోట్ల రూపాయలు అతను ఏం చేశాడు, ఆ డబ్బునంతా ఎవరికి ఇచ్చాడు, ఎక్కడ పెట్టుబడి పెట్టాడు, ఏం చేశాడు అనేది ఇంతకీ ఏంటంటే తెలియని విషయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడైతే రియల్ ఎస్టేట్ భూమి బాగా ఉందో అక్కడ ల్యాండ్స్ కొనేయటం, కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని విల్లాలు, వ్యవసాయ భూములు, బంగారం, ఇది అతను చేసేటువంటి పని. తద్వారా రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవడం. అలా చేస్తూనే ఈ యొక్క కంపెనీల పేరుతో, షెల్ కంపెనీలు ఏమి ఉండదు, కానీ ఒక ఆఫీస్ కింద ఒక రూమ్ దగ్గర బోర్డు పెట్టడం, ఇదే మా ఆఫీసు, ప్రస్తుతానికి ఇక్కడ మెయిన్ ఆఫీస్ బెంగళూరు లేకపోతే చెన్నై, ఇట్లా రకరకాలుగా చెప్తాడు. మొత్తానికైతే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ శర్మ వెనుక ఎవరున్నారు? కడప జిల్లాకు సంబంధించి ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారనే ప్రచారం అయితే బయటకు ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా విచారణ చేశారు. ఓ బృందం ఇతని ప్రాంతానికి కూడా వెళ్ళింది, కడపకు. ఇంకా ఎన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఈ శర్మ వెనుక ఎవరున్నారు? ఈ వైట్ కాలర్ క్రిమినల్ వెనుక ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఇతను ఎక్కడెక్కడ ఎంతెంత భూమి కొనుగోలు చేశాడు, ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నాడు, ఎంత ఆస్తిని సమకూర్చాడు, ఇలా అక్రమ మార్గంలో సంపాదించినటువంటి ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టాడు, ఎవరికిచ్చాడు అనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం విచారణ చేస్తుంది. ఇతను చెప్పేటువంటి అంశాలను బట్టి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఓ పార్టీ నేతలపై కూడా కన్నేశారట పోలీసులు. అది త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది.